ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః సర్వం పరమేశ్వరార్పణమస్తు. అందరికీ కూడా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడడం కానీ, ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది. ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి, ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్నంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జనని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛలు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ, అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జూన్ 18వ తారీఖు తర్వాత నుంచి కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ, విదేశం వెళ్ళాలనుకున్న వారు కానీ, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతినిత్యము ఓం క్లీం హైం దేవ్యై నమః అని చెప్పుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము అమ్మవారి ధ్యానం చేయండి. వివాహం కాని వారు, సంతానికులు, అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా సంతానానికి ఆటంకం కలుగుతున్న వారు జూన్ నెలలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కావున ఓం ఐం శ్రీం మహాదేవ్యై నమః అనేటువంటి మహామంత్రాక్షరాన్ని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలు అడుగుతూ ఉంటారో వీరు వం మహాదేవ్యై నమః అని చెప్పుకోవడం చాలా మంచిది. మేనంలో జూన్ నెలలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే తమ యొక్క కోరికను ఉన్నతమైన స్థాయిలోకి ఏర్పరచుకోవాలి అంటే కనుక వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మర్రి చెట్టు యందు లేదా వేప చెట్టు మొదటి నందు శ్రీ మహాదేవాది వందితి నమోన్నమః అనేటువంటి విషయాన్ని ప్రతినిత్యము రాయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడాను మహాదేవ్యై నమోన్నమః అనుకోవడం మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగ విదేశ యాగం చేద్దాం అనుకుంటున్నారో వీరు హంసవాహిని నమః అని చెప్పుకోవడం మంచి ఫలితాలను ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు చాలా జాగ్రత్తగా తమ యొక్క ఆలోచన ఎవ్వరికీ చెప్పకుండా కేవలము మీకు పరమశివుడికి మధ్య జరిగేటువంటి విపత్తుగా భావించుకోండి. అంతా కూడా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. శ్రీ రుద్రాయ
దేవాయ నమో నమః అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మీనరాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అంటే ఈ అమ్మవారి పఠనంతో పాటుగా ఒక నిమ్మకాయని తీసుకుని ఓం శ్రీం హైం హ్రూం దేవాయి నమో నమః అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడం వల్ల తమ యొక్క మనోవాంఛను తీరుతూ ఉన్నతమైన స్థితిగతులు ఈ మీనరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు తమ యొక్క ఏ మార్పు అయితే కోరుకున్నారో అది జూలైలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జూన్ అంతా కూడా ఎదురు చూడడం చాలా పరిపాటమైనటువంటి విషయం. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్తును ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెల కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్పణమస్తు.